ఆనాడు 10 ఏళ్ళు కాంగ్రెస్ ఉన్న అధికారంలో ఉన్న చిన్న కాళేశ్వరంకు మీరు అనుమతులు లేలే, మేము అనుమతులు తెచ్చినాం చిన్న కాళేశ్వరంకు. ఆ చిన్న కాళేశ్వరం అనుమతులు కూడా రద్దు చేయాలని ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిస్తుంది. తెలంగాణ మౌనంగా దాని ఎజెండాలో చేరుస్తుంది. జిఆర్ఎంబి మీన్స్ ఇట్ ఈస్ నాట్ ఆంధ్రప్రదేశ్. జిఆర్ఎంబి అంటే 2 రాష్ట్రాలు అందులో ఉంటాయి, 2 రాష్ట్రాల ఇంజనీర్లు ఉంటారు, కేంద్ర ప్రభుత్వ అధికారి చైర్మన్ గా ఉంటారు. మరి తెలంగాణ ఇంజనీర్లు ఏం చేస్తున్నట్టు ఈ ఎజెండాలోకి ఎట్లా వచ్చింది అంటే మీరు అంగీకరించిండ్రా? మీ అంగీకారంతోనే ఇది ఏర్పడ్డదా అని చెప్పి ఈరోజు మేము అడగాల్సి వస్తూ ఉంది. అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇద్దరు కుమ్మక్కు రాజకీయాలతోనే ఈరోజు ఇది ఎజెండాలోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ మరియు కేంద్రం కలిసే ఈరోజు తెలంగాణ గొంతు కొయ్యాలని చూస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని ఇవాళ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా చెప్పాలి. దీనికి మీరు కూడా భాగస్వామ్యమా? తెలంగాణ ప్రయోజనాలు కాపాడే బాధ్యత తెలంగాణ మంత్రిగా కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి ఉందా లేదా? తెలంగాణ బీజేపీ ఎంపీలు మరి తెలంగాణ హక్కులు కాపాడడానికి ముందుకొస్తారా రారా? ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అసలు జిఆర్ఎంబి అనేది కేంద్ర ప్రభుత్వంలో ఒక చిన్న పార్ట్, ఒక వృక్షానికి ఒక ఆకు లాంటిది. అసలు జిఆర్ఎంబి కేంద్ర ప్రభుత్వానికి ఎట్లా నిర్దేశిస్తుంది? ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది, ఆ రోజు నేను నీటిపారుదల శాఖ మంత్రిగానే ఉన్నాను. కాళేశ్వరం అయినా సీతారామ అయినా ఈ ప్రాజెక్టులకు తెలంగాణ ప్రభుత్వం అనుమతుల కోసం జిఆర్ఎంబికి పంపింది. అప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా కంప్లైంట్లు పెట్టింది. జిఆర్ఎంబి కూడా తన కామెంట్స్ను కేంద్ర ప్రభుత్వానికి పంపింది. వీళ్ళందరి పరిశీలించిన తర్వాత సెంట్రల్ వాటర్ కమిషన్, కేంద్ర ప్రభుత్వం మనకు టీఏసీ ఇచ్చింది. టీఏసీ అంటే ఇట్ ఇస్ నాట్ ఓన్లీ కేంద్ర జలవనరుల శాఖ, టీఏసీలో ఆర్థిక శాఖ ఉంటుంది, కేంద్ర వ్యవసాయ శాఖ ఉంటుంది, కేంద్ర ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ శాఖ ఉంటుంది. అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అతి కీలకమైన అన్ని విభాగాలు కూర్చొని అనుమతులు ఇవ్వడం జరుగుతుంది. అంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అది టీఏసీ అనే ఒక ప్రాజెక్టుకు వచ్చిందంటే దేశంలోని అత్యంత ముఖ్యమైనటువంటి శాఖలు, ఆ శాఖాధిపతులు అందరూ కూర్చొని టీఏసీ ఇస్తారు. ఒకసారి కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన తర్వాత నువ్వెవరు దాన్ని ప్రశ్నించడానికి, దాన్ని రద్దు చేయమని చెప్పే నీకు అధికారం ఉందా? ఆల్రెడీ యూ హ్యావ్ గివెన్ యువర్ కామెంట్స్. ఆఫ్టర్ ఎగ్జామినింగ్ యువర్ కామెంట్స్ ఓన్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ గివెన్ ఆల్ ద క్లియరెన్సెస్ ఫర్ దీస్ ప్రాజెక్ట్స్. అసలు దేశ చరిత్రలో, భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా అనుమతులు వచ్చిన తర్వాత దాన్ని రివ్యూ చేసింది కానీ దాన్ని రద్దు చేయమని అడిగిన చరిత్ర ఈ దేశంలో ఎప్పుడూ జరగలేదు. ఈ దేశ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఇగో తెలంగాణకు ఇచ్చిన 7 ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలి, రివ్యూ చేయాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిస్తుంది. జిఆర్ఎంబి ఎజెండాలు తెస్తుంది. అంటే కుక్క తోకనాడిస్తుందా, తోక కుక్కనాడిస్తుందా? కేంద్ర ప్రభుత్వం పెద్దదా, జిఆర్ఎంబి పెద్దదా? హౌ జిఆర్ఎంబి విల్ పుట్ ఇట్ ఇన్ టు ద ఎజెండా? హౌ డేర్ దే హ్యావ్? ఎందుకంటున్నా అంటే ఇవాళ ఒకవేళ ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిందే కుట్రతోననుకో, జిఆర్ఎంబి ఏం చెప్పాలండి? ఇవి ఆల్రెడీ మేము మా కామెంట్స్ ఇచ్చినాము, మీరు అబ్జెక్షన్స్ చెప్పిండ్రు, వీటన్నిటిని పరిశీలించిన తర్వాతనే కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చేసింది, నో మోర్ డిస్కషన్ ఆన్ దిస్ అని చెప్పాలి కదా. దాని ఎజెండాలు ఎట్లా పెడతారు? 1, పెట్టే ముందు తెలంగాణని సంప్రదించరా? 2, 3 జిఆర్ఎంబి